హాయ్ గైస్, మీరు చూస్తున్నారు సందీప్ సైన్ ఛానల్. ఇవాళ ఫ్రాంక్ వచ్చేసి కోకోనట్ ఫ్రాంక్ ఫ్రెండ్స్. కోకోనట్ ఫ్రాంక్ మాత్రం ఆసమ్ మస్తు వచ్చింది ఫ్రెండ్స్, ఫుల్ ఫన్నీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. అది ఏంటంటే కోకోనట్ తాగేసి అతనికి డబ్బులు ఇవ్వకుండా కొంచెంసేపు ఫన్నీగా సతానిచ్చినామని ఫన్నీగా వచ్చింది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. నీళ్ళు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసి మంచి చూసి కాలేదా? ఏమో నీళ్ళు మొత్తం చేదు ఉన్నాయంద్రా. చేదునే ఎంతన్నా ఇది బొండా? 20 చేదున్నాయన్నా ఇవి, చేదున్నాయన్నా ఇవి. మనమే మోహన్ కడుకోలే కానీ ఏమో మామూలుగా చేదు అనిపించింది అంట. 5 రూపాయలు చిల్లర మిల్లి ఇచ్చేసి. బ్రో బొండా మేము వాటర్ ఒక్కటే తాగినాం. ఇప్పుడు ఇదంతా ఎంత? 20? దీంట్లో వాటర్ ఎంత? ఇప్పుడు మొత్తం 20 రూపాయలు కదా. ఈ మీద 10 రూపాయలు, నీళ్ళు 5 రూపాయలు, కొబ్బరి 5 రూపాయలు. మేము నీళ్ళు ఒక్కటి తాగినా, నీళ్ళు ఒక్కటి 5 రూపాయలు ఇస్తాము, తీసుకో. వేరే వాళ్ళకి అమ్మేసుకో. కొబ్బరి తినే వాళ్ళు వస్తారు, కొబ్బరి తినే వాళ్ళు వస్తారు. సరే నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? 4 రూపాయలు. ఇంత మాట్లాడుతున్నావా? 4 రూపాయలు. నేను ఏమంటున్నా, ఒక 5 రూపాయలు తీసుకో, సెట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎక్కడ పోయేస్తారు? మన దగ్గర చిల్లర ఉన్నాయి కదా, ఎంతనే? 5 రూపాయలు తీసుకో. అరే 5 రూపాయలు అయితే తీ అన్నట్లనే అంటాడు. 5 రూపాయలు తీసి తాగితే చెమటలు ఎందుకు వస్తుంది బ్రో? అర్థం కాదు ఇది. మనం మోహన్ కడుకోలేదు, అందుకే ఉందంట. ఆ నీళ్ళు తాగితేనే చెమట వస్తున్నాయి. అలా నువ్వేమో నాకు కలిపినవేమో. సూదులు ఇస్తారంట ఈ మధ్య, కొబ్బరి బొండాలకి సూదులు ఇచ్చా పెరుగుతూ మొత్తం కదా. సూదులు ఇస్తారంట కదా దాంట్లోకి, దాంట్లో కెమికల్ కలుపుతారంట కదా. మీరే నీళ్ళు దాని లోపల మీరే నింపుతారంట కదా. అదే నాకు తెలిసి ఇది లోపల నింపుతారు మీరు. నీళ్ళు కూడా చేదు ఉన్నాయి. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇంకా నీ బొండా కూడా పోతుంది. ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చెప్పేది అర్థం చేసుకో. మేము 5 రూపాయలు తీసుకొని సెటిల్ అయిపో. మరి పోలీసులకు ఫోన్ చేయమంటావా? మరి 5 రూపీస్ చేసేస్తారు. బ్రో అది నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, మళ్ళీ ఇంటికి పోయి తెచ్చిస్తాం. అట్లా రాదు కదా, మా స్టేట్ కూడా ఉంటాడు మాకు. చేటు కాదు అవి, ఎట్లున్నాయి? చేదు ఉన్నాయి. అవి వాటర్ కూడా బాగాలే. నేను అట్లన్నా కానీ నేనేమంటున్నా అంటే ఇస్తామని చెప్తున్నాం పైసలు. ఫోన్ చేస్తానా? ఫోన్ చేయాలా? పైసలు పైసలు ఇస్తాము. ఇప్పుడు ఏమైతుందంటే ఇంటికాడ ఉన్నాయి, క్యాష్ లేవు నా దగ్గర. క్యాష్ లేవన్నా నెంబర్ చెప్పేసి ఫోన్పే కొట్టేస్తాం. నెంబర్ నోట్ చేసుకోరా అన్నది, నోట్ చేసుకో. ఈరోజు కదా, రేపటికి పంపిస్తారు. ₹1 ఎక్స్ట్రా వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది అన్న పేటిఎంలో. తీస్తారు చూడు అట్లా. నీకు ఇప్పుడు పంపిస్తాం కదా, రేపటి వరకు నీకు 20 వస్తాయి, 20కి 40 వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తాయి. సరే వచ్చేసి గూగుల్ పే కొట్టేస్తా. అట్లా రాదు, పైసలు ఇచ్చిపో. లేవు నేనేమంటున్నా, గూగుల్ పే చేస్తామన్నా. ఏం లేదు, గూగుల్ పే ఉందా? గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఇప్పుడు చేయండి. రేపు చేస్తే మీరు ఇక్కడ పోతారు. సరే ఇప్పుడు ఇంటికి పోయి సాయంత్రమే చేసేస్తాం. ఇంటికి పోయి చేసేస్తాం బ్రో. మా నెంబర్ తీసుకో. నీకు అంత నమ్మకం లేదు? ఆధార్ కార్డు ఇవ్వాలన్నా? కాదు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఏమన్నా ఇవ్వాలన్నా?
ఎందుకన్నా పైసలు నాకు ఇచ్చేస్తే అయిపోతాయి పైసలు. లైసెన్స్ కూడా ఉంది బ్రో, నీకు నమ్మకం లేకపోతే మా ఇల్లు అగో ముందనిల్లే, అది బిల్డింగ్ మాదే, అర్థమైందా? ఆ కంప్యూటర్ రిషిక కంప్యూటర్స్ ఉందా, అది మా మామదే, అర్థమైందా? ఆ బిల్డింగ్ అంతా మాదే. నీకు అంత నమ్మకం లేదా? ఆ పాండప ఉందా చూసినా, మా వాడు దోస్తుగాడే ఆడు. బ్రో నువ్వు ఎవరిని అడుగుతున్నావు పైసలు, నాకు అర్థం కాదు. ఎవరిని అడుగుతున్నావు పైసలు? బ్రో ఇప్పుడైతే పైసలు నేను గూగుల్ పే అయినా కొడతా, లేకపోతే పైసలు లేవు నా దగ్గర. పైసలు లేవన్నా ఏమన్నా చేసుకో, పైసలు లేవన్నా పైసలు లేనప్పుడు తాగొచ్చు అట్లా కొబ్బరి ఇక ఏమైనా చేసుకోం పోతున్నాం, మాకు దూపైన తాగేసినాం. ఇక ఏమైనా చేసుకోం పోతున్నాం, మాకు దూపైన తాగేసినాం. దోస్తుగాళ్ళకి ఏందన్నా, మాకు కూడా ఉన్నారు దోస్తుగాళ్ళు, మస్తు మంది ఉన్నారు గ్యాంగ్. వాళ్ళు అయితే 2 రూపాయలు ఇస్తారు, వాళ్ళు అయితే 2 రూపాయలు ఇస్తారు. అరే 2 రూపాయలు ఒక్క నిమిషం రావా? ఈ బోండా 20 రూపాయలు అంట. బోండాలు ఎన్ని వస్తాయి మనకి? మైసూర్ బోండాలు ఎన్ని వస్తాయి అన్న? ప్లేట్కి 4 వస్తాయి. 4 వస్తాయి, మళ్ళీ ఒకటే ఇస్తుండు. ఒకటే తాగినాం మేము. కాదన్నా బోండాలే కదా మనకి. గూగుల్ పే రేపు కొడతా అని చెప్తున్నాం సరేనా, రేపు చేసేస్తాం, గూగుల్ పే కొట్టేస్తాం. ఫోన్పే చేసేస్తా బ్రో, రేపు చేసేస్తా నేను. బ్రో నాకు మా వానికి ఈరోజు పింఛన్ వస్తుంది, రాగానే ట్రాన్స్ఫర్ బ్రో నాకు పవన్కి రోజు పింఛన్ వస్తుంది, రాగానే ట్రాన్స్ఫర్ రైట్ మళ్ళీ పోతున్నాం మరి. పింఛన్ వస్తుంది పంపించేస్తా, లేకపోతే పంపించేస్తాం. పైసలు లేవు పాపం పోనీరా చెప్పేది. ఫ్రాంక్ బ్రో. బ్రో ఇగో ప్రాంక్ అగో. హాయ్ బ్రో. అవును బ్రో ప్రాంక్. సారీ ఏమనుకో, నమ్మినావా? ఓకే థ్యాంక్ యూ బ్రో, పంపిద్దాం. అండ్ మీరు ఏదైనా డేర్స్ ఇవ్వాలనుకున్నా, ప్రాంక్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము తప్పకుండా చేస్తాము. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సందీప్ ఛానల్. స్టే ట్యూన్ టు సందీప్. థ్యాంక్ యూ.